మీరొక డైనమిక్ లీడర్. అదే కాకుండా సెక్యులరిజం గురించి గూడా మాట్లాడతారు. అంబేద్కరిస్ట్‌ని బీజేపీ పార్టీ భ్రష్టు పట్టిస్తుంది. మొత్తం గూడా రిలీజియస్ బిలీఫ్స్ గురించి గానీ, లేకపోతే ఇదంతా గూడా గొడవలు తెస్తారని జెప్పి బీజేపీని అనేక సార్లు మీరు విమర్శించారు. ఇప్పుడు మీరు బీజేపీకి వెళ్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్చనీయాంశంగా మారింది. అంటే ఏ పార్టీకి వెళ్తున్నారు? కాంగ్రెసా? బీజేపీయా? నాకు తెలిసి ఈ మీ మీ ఛానల్ ఏదైతే ఉందో ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్‌తో మాట్లాడతారని నేను భావిస్తున్నా. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేకుంటే సమాచారాన్ని సేకరించే విషయంలో మీకున్నటువంటి యాంగ్జైటీ, మీకున్నటువంటి ఆలోచనలు పర్ఫెక్ట్ సమాచారంతోని వస్తారని అనుకున్నా. వచ్చిండ్రేమో అనుకున్నా. కానీ మీరైతే బీజేపీ అంటున్నారు. నా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. అదే అడుగుతున్నాను. కానీ బీజేపీకి మీరేమంటున్నారు? వెళ్తున్నారా? బీజేపీకే కాంగ్రెస్‌కి ఎళ్తున్నారు. వెళ్తున్నారా? లేకుంటే బీజేపీ భావాజాలానికి వ్యతిరేకంగా ఉన్నారు అని మీరు మాట్లాడినారు కదా! నిజంగా మీరన్నది కూడా వాస్తవం. నాకు కూడా ఆ ఇంప్రెషన్ ఉన్నది. హ్మ్. ఏమని? ఇది ఒక మతోన్మాద పార్టీ అని మాట్లాడడం వల్ల, లేకుంటే దళితులను దూరం చూస్తది, బడుగు బలహీన వర్గాలను పట్టించుకోదు. ఇది ఒక ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి పార్టీగా ఉంది అని మాట్లాడినప్పుడు, మా పార్టీలో ఉన్నప్పుడు నేను డెఫినిట్‌గా విమర్శించిన. కాంగ్రెస్‌ని విమర్శించిన, బీజేపీని విమర్శించిన. నేను కొంత అర్థం చేసుకున్న తర్వాత ఈ సంవత్సరాల కాలంలో అదే నేను చెప్తా ఉన్నది. ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉండేటువంటి ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. డెఫినిట్‌గా నేను నా చివరి రక్తపు బొట్టు నా శరీరంలో ఉన్నంత వరకు చదివేటువంటి ప్రయత్నం చేస్తా. అప్‌గ్రేడ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తా. ఇతరులతో ఆహ్, స సలహాలు, సూచనలు తీసుకొని ఇంకా పాలిష్డ్‌గా, మెచ్యూర్డ్‌గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా. అందులో భాగంగా ఈ సంవత్సరాల కాలంలో నేను అనుకున్నది నేను చేసిన ప్రయత్నం అంబేద్కరిజం ఏంది? లేదు అంటే బీజేపీ ఆలోచన విధానం ఏంది? లేదంటే సనాతన ధర్మం ఏంది? వీటన్నింటి గురించి చిన్నప్పుడు వి వర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఆ సందర్భంలో నేను పూర్తి స్థాయి అవగతం చేసుకోలేకపోయినా కాబట్టి, ఒక స్థాయికొచ్చిన తర్వాత నాకు ప్రజలు గూడా అవకాశం ఇచ్చిండ్రు. ఓడించి అవకాశం ఇచ్చిండ్రు. ఏం జరిగినా మంచికే అనే సిద్ధాంతం నాది. ప్రజలు నన్ను ఓడించి అవకాశం ఇచ్చిండ్రు అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకోవడం కోసమా? లేకుంటే ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి విషయంలో నేను ఇంకా పరిపక్వత సాధించాలని భావించిండ్రా? ఏదైనా నిర్ణయాన్ని మాత్రం నేను ఇది డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఎక్కడ స్వీకరించకుండా లేను. స్వీకరించి సహనంతో, సమన్వయంతో ముందుకు పోతా ఉన్నా. అందులో భాగమే ఈ వ్యత్యాసాలను నేను గమనించినప్పుడు ఇంటెన్షనల్‌గా ప్రావోక్ చేస్తూ విభజించు, పాలించు అనే సిద్ధాంతాన్ని అడాప్ట్ చేసుకొని రాజకీయ పార్టీలు పోతా ఉన్నాయి. కానీ అంబేద్కర్ ఏ రోజు కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంబేద్కర్ ఏ రోజు కూడా దేశభక్తి లేకుండా లేదు. ఆయనకున్నటువంటి దేశభక్తి నాకు తెలిసి చాలా తక్కువ మందికుంటది. అంత గొప్ప వ్యక్తిని కేవలం ఒకే సామాజిక వర్గం కోసము ఈయన రాజ్యాంగాన్ని రాసిండ్రు. అదే సెన్స్‌లో పనిచేసిండ్రు అని ప్రొజెక్ట్ చేస్తూ ఆయన ఖ్యాతిని తగ్గించేటువంటి ప్రయత్నం ఇతరులు చేస్తా ఉన్నారు కాబట్టి, నేను చదివిన దాంట్లో నాకర్థమైంది. ఏ ధర్మాన్ని పాటించినా ఎథికల్‌గా ఉండాలే, దేశం పట్ల ప్రేమతో, భక్తితో, బాధ్యతతో ఉండాలని మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండ్రు. మిగతా సిద్ధాంతాలు గూడా, మిగతా ఫిలాసఫీ గూడా అదే చెప్తా ఉంది గాబట్టి, ఈ రెండిటిని అర్థం చేసుకున్నా గాబట్టే నేను నా నిర్ణయాన్ని నేనేదైతే ఈ సంవత్సరాల కాలం అవగతం చేసుకున్నానో, ఆ అంశాలను నా ఆత్మీయుల ముందు, నా కుటుంబ సభ్యుల ముందు, రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట గడ్డ పైన ఈ విషయాలన్నీ గూడా ప్రస్తావనకు తీసుకొస్తా. వాళ్ళు చెప్పేటువంటి విషయాలను అర్థం చేసుకొని, వాటన్నిటిని క్రోడీకరించి నిర్ణయాన్ని ప్రకటిస్తాం గాబట్టి, తప్పకుండా నిజంగా ఎప్పుడు ఒకవేళ అనౌన్స్ చేస్తున్నారు? ఈ 1, 2 డేస్‌లో మాట్లాడతాం. కానీ ఈ రోజు వరకు మీరన్న స్పెసిఫిక్ మాట ఏదైతే ఉందో అంబేద్కరిజానికి లేదంటే బీజేపీ వాదానికి, ఇతర వాదాలకు, ఆలోచనలకు తేడాలున్నాయని మీరైతే మాట్లాడినారో నిజంగా ఇంటెన్షనల్‌గా క్రియేట్ చేసినట్టయితే అనిపించింది. దాన్ని నా శక్తిలో, నా కెపాసిటీలో ఈ కాంగ్రెస్‌కి గానీ, లేదంటే బీజేపీకి గానీ, బీఆర్ఎస్‌కి గానీ, వ్యక్తిగతంగా నాకు నా అవగాహనలను, ఆలోచనలు గానీ ప్రజల ముందు, నా నాయకులు, కార్యకర్తల ముందు ఉంచుతా. అందరం సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకొని ముందుకు పోతా. ఇప్పటి వరకు నా మాటల వల్ల ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా నొచ్చుకొని ఉంటే మాత్రం అది వయసురీత్యా అనుకోండి, లేదంటే తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఫెరోషియస్‌గా పనిచేస్తే తప్ప తెలంగాణ రాదు అని ఇతరులు మమ్మల్ని ఆహ్, చె డ్రైవ్ చేసిన విధానం గాని, ఇవన్నీ కారణాలు అయ్యుండొచ్చు. కానీ వ్యక్తిగతంగా నేను చాలా మృదు స్వభావిని, ఎథికల్‌గా ఉండేవాడిని, ఆలోచనలతో ఉండేవాడిని, ఇతరుల చెడును కోరుకునేటువంటి వ్యక్తిని కాదు కాబట్టి, నా అభిప్రాయాలను మా వాళ్ళతో చర్చించిన తర్వాత, వ్యక్తీకరించిన తర్వాత మాకు 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఒక కాంక్ష. 10 సంవత్సరాల కాలంలో ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ఇంకేం చేస్తే బాగుంటదనే దానిపైనే అదే స్పిరిట్‌తోనో, అదే దృష్టితోనో పనిచేసినాం తప్ప, ఈరోజు సమయం దొరికింది కాబట్టి కూలంకషంగా చర్చించుకుంటాం. ఏం జరిగినా మంచి కోసమే. ఇప్పుడు చర్చించేటువంటి ఇంకా
మనం మెచ్యూరిటీ లెవెల్స్‌ని పెంచుకునేటువంటి అవకాశం నాకు దొరికింది. మా వాళ్ళందరితో చర్చించి నిర్ణయాన్ని తీసుకుంటా. ఫైనల్‌గా మీ నియోజకవర్గం ప్రజలకి ఏం చెప్తారు? మీ ఫాలోవర్స్‌కి ఏం చెప్తారు? అంటే మీ యొక్క డెసిషన్ అనేది కూడా కొంతమందిని హర్ట్ చేసింది. ఏం చెప్తారు ఫైనల్‌గా? నిజంగా ఒకవేళ మీరు డైనమిక్ అన్నారు, మిగతా కొన్ని పదాలు వాడిండ్రు నన్ను ఇన్‌స్పైర్ చేయడం కోసం. ఇఫ్ యూ ఆర్ రియల్లీ థింకింగ్ అబౌట్ మై పొలిటికల్ కెరియర్ అండ్ నా మోటో మీకు అర్థమై ఉంటే, నేను చెప్పేది గనుక మీరు మీ ఛానల్ ద్వారా కొన్ని టెలికాస్ట్ చేయగలిగితే డెఫినెట్‌గా నాకు కొంత మేలు చేసినటువంటి వాళ్ళవుతారు. నా నిర్ణయం నిజంగా ఒక రకంగా ఇంత అనామకుడిగా వెళ్ళినటువంటి నన్ను నాయకుడిగా తీర్చిదిద్దిన ఘనత నా అచ్చంపేట గడ్డది, నా అచ్చంపేట ప్రజలది. వాళ్ళకి చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం అనేది నాకు చాలా గిల్ట్ ఉంది, ఇబ్బందికరంగా ఉంది. కానీ ఎటు వెళ్తా, ఏం చేస్తా అనేది మాత్రం వాళ్ళే దిశానిర్దేశం చూయించాల్సినటువంటి వాళ్ళు కాబట్టి, ఈ నేను తీసుకున్న నిర్ణయం రాజీనామా విషయంలో తప్పకుండా నా నియోజకవర్గ ప్రజలు, నా జిల్లా ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా గానీ వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. ఎందుకంటే నిర్ణయం ఒకరిద్దరి మధ్యలో చర్చ జరిగితేనే ఏకాభిప్రాయానికి రావడం అనేది ఎన్నో గంటలు, రోజులు, సంవత్సరాలు చర్చిస్తే తప్ప రాదు. అటువంటిది ఈ సిట్యుయేషన్‌లో వేల లక్షల మంది నేను కూర్చోబెట్టి మాట్లాడడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి డిటాచ్ అయిపోయిన తర్వాత అందరితో ఓపెన్‌నెస్తోన మాట్లాడితే అభిప్రాయాలొస్తాయి. ఎవరైనా నొచ్చుకొని ఉంటే కూడా వాళ్ళకంటే గొప్పోళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి నన్ను క్షమాపణ కోరుతా. వాళ్ళందరి అభిప్రాయం మేరకు నేను ముందుకు పోతా. కాబట్టి రాజీనామా విషయంలో ఎవరికీ తెలియకుండా నేను నా రాజీనామాను సమర్పించినందుకు మన్నించమని మొట్టమొదటగా నా అచ్చంపేట ప్రజలను, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి యువకులను, మేధావులను, మహిళలను, ప్రతి ఒక్కరిని, మీడియా సోదరులను సైతం, ప్రజా సంఘాలను, కుల సంఘాలను కూడా నేను మన్నించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత నేను మా జిల్లా ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా వెల్ విషర్స్ అందరిని కూడా నా నిర్ణయం మీరేమన్నా నొచ్చుకొని ఉంటే దయచేసి మన్నించాలని మా వాళ్ళని విజ్ఞప్తి చేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.